ఈ మీటింగ్కి కర్త కర్మ మొత్తం తానే అయ్యి నిర్వహిస్తున్నటువంటి పాకా సత్యనారాయణ గారికి ముందుగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ఒక ఇష్యూ పైన లేకపోతే ఒక సబ్జెక్ట్ పైన ఏదన్నా మీటింగ్ పెట్టాలంటే ధైర్యం ఉండాలి. దానికి వారు ధైర్యం చేసినందుకు, కంకణం కట్టినందుకు వారికి మా ఐఎల్ఏ స్టేట్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మన న్యాయవాదులు అనేక సమస్యల్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. మా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ గత కొన్ని సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అనేక సమస్యలని తీసుకొని వాటిని పరిష్కారం కోసం వివిధ రీతుల్లో ఉద్యమాలను నిర్వహిస్తూ ఉన్నాం. మొట్టమొదటిసారిగా స్టేట్ వైడ్గా మేము తీసుకున్న యాక్టివిటీ 35 ఇయర్స్ క్రాస్ అయిన న్యాయవాదులందరికీ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ బెనిఫిట్ ఇవ్వాలని ఫైట్ చేసాము, సక్సెస్ అయ్యాము. దాంతోపాటుగా 4 lakhs అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్కి మ్యాచింగ్ గ్రాంటు స్టేట్ గవర్నమెంట్ ఇస్తానన్నది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వారు అధికారంలోకి వచ్చిన వెంటనే 68 మందికి శాంక్షన్ ఇచ్చారు. మరో 21 మందికి శాంక్షన్ చేశారు, తర్వాత రిలీజ్ చేయలేదు. ఈ మధ్యకాలంలో ఆ 21 మందికి రిలీజ్ చేశారు. మేము ఈ స్టేట్ గవర్నమెంట్ పైన మేము చేసిన ఒత్తిడికి గవర్నమెంట్ లొంగి 1158 మందికి చనిపోయిన న్యాయవాదులందరికీ పెండింగ్ ఉన్న 1158 మందికి 4 lakhs రిలీజ్ చేసిందంటే ఇది ఐఎల్ఏకి విజయం అని మాత్రం నేను చెప్పదలుచుకుంటాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, లాయర్స్ ఆర్గనైజేషన్స్, అనేక సంస్థలు వాళ్ళు పేర్లు చెప్పుకొని ఉంటున్నారు తప్పితే ఏ ఒక్కరు కూడా న్యాయవాదుల సమస్యలు తీసుకొని పనిచేస్తున్నది చాలా తక్కువ. ఆర్గనైజేషన్లకి ప్రతినిధులుగా బార్ కౌన్సిల్లో ఉన్నారు చాలామంది, కానీ వారెవరికి అడ్వకేట్స్ వెల్ఫేర్ని వాళ్ళు పట్టించుకునే దుస్థితిలో లేరు. మీరు గమనించుంటే మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద స్టేట్ వైడ్గా ఈ యాజిటేషన్ ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇండియన్ లాయర్స్ అసోసియేషనే. ఆ ఘనత ఇండియన్ లాయర్స్ అసోసియేషన్కే దక్కుతుంది. ఫస్ట్ మేమే రిట్ పిటిషన్ కూడా ఫైల్ చేశాము హైకోర్టులో. బార్ కౌన్సిల్ వాళ్ళు నిద్రపోతా కూర్చున్నారు. రాష్ట్రంలో న్యాయవాదులందరూ గగ్గోలు పెట్టి గొడవ చేసినా కానీ వాళ్ళకి ఏమాత్రం బార్ కౌన్సిల్ వాళ్ళకి స్పందన లేదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన. అలాగే 20 రూపీస్ స్టాంపు ఐఏలు ఎంపీల పైన అఫిక్స్ చేయాల్సిందేనని మన నెత్తి మీద అదనంగా న్యాయవాదుల నెత్తి మీద రుద్దారు. దానిపైన కూడా ఐఎల్ఏ పనిచేసింది, స్టేట్ వైడ్గా నిలబడింది. ఆ తర్వాత అది ఆపుతా 250 రూపాయలు, 100 రూపాయల స్టాంప్ని 250 రూపాయలకు పెంచిన చర్య బార్ కౌన్సిల్ చేసింది. ఈ దేశంలో ఎక్కడ 250 రూపాయల వెల్ఫేర్ స్టాంప్ అనేది ఏ రాష్ట్రంలోనూ లేదు. మన నెత్తిపైన రుద్దారు. ఇది ఈరోజు గతంలో మనం 100 రూపాయల వెల్ఫేర్ స్టాంప్ అంటేనే ఎక్కువ అని ఇక్కడున్న సీనియర్స్ అందరికీ తెలుసు. చాలా ఎక్కువ ఇంపోజ్ చేస్తారు వెల్ఫేర్ ఫండ్ స్టాంప్కి అని అనుకున్న రోజుల నుంచి ఈరోజు 250 రూపాయలకు పెంచి మన పైన గుదిబండని వేసే పని బార్ కౌన్సిల్ చేసింది. అయితే దాన్ని పెంచుతూ మనకేమన్నా వెల్ఫేర్ బెనిఫిట్స్ ఏమన్నా ఇచ్చారంటే మనకి భిక్ష వేసినట్లుగా 1,00,000 రూపాయలు పెంచి వెల్ఫేర్ ఫండ్ 4 lakhs నుంచి 5 lakhsకి పెంచారు.
తర్వాత విశాఖపట్నంలో బార్ కౌన్సిల్ మీటింగు జరుగుతుంటే మేము గొడవ చేసాం. మేము వచ్చి బార్ కౌన్సిల్ మీటింగ్ని డిస్టర్బ్ చేస్తామని బెదిరిస్తే అప్పటికప్పుడు బార్ కౌన్సిల్ ఎజెండాలో, మీటింగ్ ఎజెండాలో అప్పటికప్పుడు పెంచుతూ ప్రపోజల్ పెట్టి 1,00,000 రూపాయలు పెంచారు లాస్ట్ ఇయర్. అంటే 6 లక్షలు చేశారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఎలక్షన్స్ని పెట్టండి అని చెప్పేసి అన్ని బార్ కౌన్సిల్స్కి సర్క్యులర్ ఇష్యూ చేసిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ వాళ్ళు అత్యవసర బార్ కౌన్సిల్ జనరల్ బాడీ మీటింగ్ పెట్టి అప్పటికప్పుడు 9 లక్షల రూపాయలు పెంచి తీర్మానం చేశారు. అంటే ఒక నెల రోజుల క్రితం, 2 months అనుకుంటా, ఇది బార్ కౌన్సిల్ వాళ్ళు ఎలక్షన్స్ పెట్టాలని డిసైడ్ చేసిన తర్వాత. కారణం ఏంటంటే ఎవరైతే సిట్టింగ్ మెంబర్స్ ఉన్నారో 25 మందిలో 21 మంది తిరిగి మళ్ళీ కంటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు న్యాయవాదులందరినీ, రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ మభ్యపెట్టడం కోసం 9 లక్షలు వెల్ఫేర్ ఫండ్ పెంచుతున్నామని అనౌన్స్ చేశారు. సరే, అది ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అనేది తర్వాత సంగతి. ఇంప్లిమెంట్ చేయాల్సిందే, తప్పదు. తీర్మానం చేశారు. తీర్మానం చేసి స్టేట్ గవర్నమెంట్కి పంపించారు, వెల్ఫేర్ ఫండ్ కమిటీకి పంపించారు. అంటే ఈ బార్ కౌన్సిల్లో ఉన్న వాళ్ళకెవరికి కూడా న్యాయవాదుల పట్ల, న్యాయవాదుల వెల్ఫేర్ పట్ల ఏమాత్రం వాళ్ళకి నిబద్ధత లేదు, శ్రద్ధ కూడా లేదు. వాళ్ళ స్వప్రయోజనాలు కోసం మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. ఈ రోజున బార్ కౌన్సిల్లో ఫండ్స్కి ఏమాత్రం అకౌంటబిలిటీ లేని పరిస్థితి. మేము ఇండియన్ లాయర్స్ అసోసియేషన్గా మేము ఫారెన్సిక్ ఆడిట్ పెట్టాల్సిందే అని మేము గత 20 రూపాయల స్టాంపుని ఇంపోజ్ చేసిన దగ్గర నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వాళ్ళని. కానీ వాళ్ళ లెక్కల్లో ఏమాత్రం పారదర్శకత కొరవడిన పరిస్థితి మనకు తెలుస్తూ ఉంది. ఈ రోజున 40 రూపాయలు పెట్టి ఒక కార్డుని, ఏది ఐడెంటిటీ కార్డు 40 రూపాయలు తయారు చేసేవాడికి ఇస్తూ మన దగ్గర 200 వసూలు చేస్తారు. సిఓపి పేరుతోటి మన దగ్గర 500 వసూలు చేస్తారు. దానికి అయ్యే ఖర్చు ఎంత? ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేస్తారు? ఇన్సూరెన్స్ పేరుతో మన దగ్గర కలెక్ట్ చేసుకున్న డబ్బులు ఒక అకౌంట్లో వేసి 4 నెలల పాటు 5 నెలల పాటు అకౌంట్లో ఉంచి ఎప్పుడో అందరూ గొడవ చేస్తే తిరిగి వెనక్కి ఇచ్చారు. వాటి ఇంట్రెస్ట్లు ఏమవుతున్నాయి? ఇవన్నీ కూడా యక్ష ప్రశ్నలే. వీటన్నిటికీ బార్ కౌన్సిల్లో వాళ్ళు ఎవడో సమాధానం చెప్పలేని పరిస్థితి. వీటన్నిటిని మనం ప్రశ్నించకపోతే, అట్లాగే బార్ కౌన్సిల్లో ఎంప్లాయీస్ని ప్రాపర్గా రిక్రూట్మెంట్ చేయకుండా ఒక్కొక్క బార్ కౌన్సిల్ మెంబరు ఎవరో 3-4 మినహాయిస్తే వాళ్ళ అనుయాయుల్ని, లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని కొంతమందిని బార్ కౌన్సిల్లో ఎంప్లాయీస్గా, టెంపరీ ఎంప్లాయీస్గా రిక్రూట్మెంట్ చేసుకున్నారు. వాళ్ళందరినీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని రెగ్యులరైజ్ చేయడం కోసం చీఫ్ జస్టిస్కి వాళ్ళందరూ హైకోర్టు ఎంప్లాయీస్గా పరిగణించబడతారు. వాళ్ళకు ఉండే బెనిఫిట్స్ అన్నీ బార్ కౌన్సిల్లో ఎంప్లాయీస్కి ఉండే బెనిఫిట్స్ అన్నీ బార్ కౌన్సిల్లో వాళ్ళకి వర్తిస్తాయి. సీజేకి పెడితే మేము గొడవ చేస్తే ఒక బార్ కౌన్సిల్ మెంబరు, అప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్న మా మిత్రుడు, సీజేకి ఇది ప్రాపర్గా లేదు, వీళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు అని బార్ కౌన్సిల్ మెంబర్గా ఉన్న అతను, పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చేసిన అతను సీజేకి కంప్లైంట్ చేస్తే సీజే మొత్తం వాటిని రెగ్యులరైజ్ చేయకుండా ఆపి ప్రాపర్ రిక్రూట్మెంట్ చేయాలని హైకోర్టు డెసిషన్ చేసి దాన్ని ప్రాపర్గా చేయటం కోసం ఈ రోజున రిక్రూట్మెంట్కి ఏర్పాటు చేయబోతున్నారు. అంటే బార్ కౌన్సిల్ మెంబర్స్ ఏ విధంగా మిస్యూజ్ చేస్తారు వాళ్ళ పవర్స్ అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజున స్టేట్ వైడ్గా
అడ్వకేట్స్ పైన అటాక్స్ జరుగుతున్నాయి. అనంతపురంలో శేషాద్రి అనే సీనియర్ అడ్వకేట్ని పోలీస్ స్టేషన్కి పిలిపించి బెదిరించి హ్యూమిలేట్ చేసి టార్చర్ చేయటం వల్ల అతను పోలీస్ స్టేషన్లో చనిపోతే కనీసం కేసు రిజిస్టర్ చేయించి సిఐ ఎస్ఐల పైన చర్యలు తీసుకోవటానికి ఈ బార్ కౌన్సిల్ ఏమాత్రం చొరవ తీసుకొని పరిస్థితి. మేము ఇండియన్ లాయర్స్ అసోసియేషన్గా మేము అక్కడికి వెళ్ళి బార్ అసోసియేషన్లో మీటింగ్ పెట్టి కలెక్టర్ని కలిసి మెజిస్ట్రేరియల్ ఎంక్వైరీకి అడిగితే వాళ్ళు పోలీసులు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఆ ఎంక్వైరీ పడకుండా ఆపితే మేము ఐఎల్ఏగా హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసి అది స్టిల్ పెండింగ్ ఉంది. ఇటువంటి యాక్టివిటీస్ని అడ్వకేట్ ప్రొటెక్షన్ కోసం మా ఐఎల్ఏ నిలబడింది. అలాగే గుంటూరు జిల్లాలో పొన్నూరు అనే టౌన్లో అడ్వకేట్ పైన పోలీసులు డార్క్ రూమ్లో టార్చర్ చేస్తే దానిపైన మేము యాజిటేషన్ చేసాం. ఒక నెల పాటు గుంటూరులో ఉన్న కోర్టులన్నింటినీ బాయ్కి అబ్స్టైన్ చేస్తూ 2 రోజులైతే కోర్టులు మొత్తం స్తంభింపజేసాం. దానిపైన మేము యాజిటేషన్ చేసి ఆ పోలీసులు సస్పెండ్ చేసేంత వరకు కూడా మేము ఆ యాజిటేషన్ని జిల్లా కోర్టు ముందు నిరాహార దీక్ష శిబిరాన్ని మేము కంటిన్యూ చేసాం. అట్లాగే తెనాలిలో 3 బహిరంగంగా టార్చర్ చేసి రోడ్ల పైన పబ్లిక్గా వాళ్ళది పోలీసులు ఎవరైతే పెద్ద గజ దొంగలు లేకపోతే పెద్ద నేరస్తులు టెర్రరిస్టుల పైన చేసే టార్చర్ని ఓపెన్గా తెనాలి పోలీసులు సిఐలు 3 అటాక్ చేస్తే ఎవరు స్పందించిన పరిస్థితి. చాలామంది లాయర్స్ అసోసియేషన్స్ వాళ్ళు హ్యూమన్ రైట్స్ కమిషన్లో హ్యూమన్ రైట్స్ అసోసియేషన్స్లో కూడా ఉన్నారు. కనీసం వాళ్ళకు కూడా ఎటువంటి స్పందన లేదు. వాళ్ళు ఎవరు మాట్లాడరు. వీటిపైన ఐఎల్ఏనే నిలబడింది. ఐఎల్ఏ ఫస్ట్ ఓపెన్ చేసి వాయిస్ని మీడియాలోకి రిలీజ్ చేసి అది ఆ వీడియోస్ని కూడా పబ్లిక్లోకి రిలీజ్ చేసింది ఇండియన్ లాయర్స్ అసోసియేషన్. ఈ విధంగా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం ఫైట్ చేస్తుంది. అనేక సమస్యలపైన మేము పనిచేస్తూ ఉన్నాం. రీసెంట్గా మీరు గమనించుంటే 5 డిమాండ్స్ తోటి మేము ముందుకొచ్చాం. స్టేట్ వైడ్గా అన్ని కోర్టుల ముందు మేము ఫ్లెక్స్లు వేసి అట్లాగే స్టేట్ గవర్నమెంట్ని అట్లాగే బార్ కౌన్సిల్ని డిమాండ్స్ చేస్తా 10 lakhs అడ్వకేట్ వెల్ఫేర్ పెంచాలని, అట్లాగే న్యాయవాదులందరికీ రాష్ట్ర ప్రభుత్వమే హెల్త్ ఇన్సూరెన్సు మినిమం 5 lakhs ప్రభుత్వం ప్రీమియం కట్టేలాగా ఫెసిలిటీ ఇవ్వాలని, జర్నలిస్టులకి ఈ రోజున వాళ్ళకి ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. ఆ విధంగానే కానీ మనకి కనీసం 5 lakhsకి హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని మన ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. అట్లాగే జూనియర్ అడ్వకేట్స్కి గతంలో జూనియర్ న్యాయవాదులకి లా నేస్తం పేరుతోటి 5,000 ఇచ్చారు. కానీ ప్రభుత్వం ఆపేసింది. దాన్ని 10,000 చొప్పున 5 years పాటు జూనియర్ అడ్వకేట్స్ అందరికి కూడా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉంది. వీటితో పాటుగా ఇళ్ల స్థలాలని అందరికీ కేటాయించాలని డిమాండ్ పైన స్టేట్ వైడ్గా మేము యాజిటేషన్ చేసాం. మేము యాజిటేషన్ స్టార్ట్ చేసిన తర్వాతనే అట్లాగే 4 lakhs మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలని డిమాండ్ చేసాం మరణించిన కుటుంబాలకి. ఆ డిమాండ్ని స్టేట్ గవర్నమెంట్ మొత్తం రిలీజ్ చేసింది. ఈ బార్ కౌన్సిల్ అయితే 9 లక్షలకి వాళ్ళ అవసరాల కోసం 9 లక్షలకి వెల్ఫేర్ ఫండ్ డెత్ బెనిఫిట్ని పెంచుతా డెసిషన్ చేసింది. మేము హెల్త్ ఇన్సూరెన్స్ పైన 10,000 రూపీస్ జూనియర్ అడ్వకేట్స్కి స్టైఫండ్ ఇవ్వాలనే డిమాండ్ మీద కంటిన్యూగా మేము యాజిటేషన్ చేస్తూ ఉన్నాం. యాజిటేషన్స్లో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని మీ అందరినీ కోరుకుంటున్నాం. మేమైతే ఎన్నికల కోసం మా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ నన్ను క్యాండిడేట్గా నిలబెట్టింది. నేనేమి నా వ్యక్తిగతంగా ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశంలో లేను. అసోసియేషన్ నిర్ణయం మేరకే నేను ఈ కంటెస్ట్లోకి వచ్చాను. నాకు ఓటేయటం అంటే
మా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ చేసే వర్క్కి, మా యాక్టివిటీస్కి, మా కృషికి మీరందరూ ఓటేయాలని, ఈ ఎలక్షన్స్లో ఐఎల్ఏని గెలిపించేదానికి మీరందరూ తోడ్పడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ జై భీములు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.